ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. పప్పా అంటే ఆధ్యాత్మికత వల్ల నిష్క్రియాపరత్వం అనేది వస్తుందా? నిష్క్రియాపరత్వం అనేది వచ్చిందంటే వాడు ఆధ్యాత్మికవేత్తగానే కాదు. నిష్క్రియాపరత్వం అంటే ఏమి చేయకుండా తిని దున్నపోతులాగా అట్లా బతకడం, వేరే వాళ్ళ మీద ఆధారపడి ఒక పారాసైట్ లాగా. అట్లాంటి వాళ్ళని సమాజం నుంచి అవుట్ కాస్ట్ చేయాలి. రియల్గా జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు పూర్తి నిష్కామ కర్మతత్వంలోకి వస్తాడు. నిష్క్రియాపరత్వం అన్నది ఒక రోగం. అంటే ఏమి చేయకుండా తిని పడుకొని సినిమాలు చూస్తారు, చూసినావా? ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్. అది సరదాగా చేయడం వేరే, కానీ అదే పనికి చేస్తున్నావు అనుకో, నవ్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. తింటున్నావు, పడుకుంటున్నావు, గప్పాలు కొడుతున్నావు. అందుకని నీకంటూ ఏదో పని ఉండాలి. ఆ చిన్న కనకాంబరానికి ఒక పని ఉంది, పూలు పూస్తా ఉంది, కుక్కకు పని ఉంది, మరుగుతా ఉంది. అట్లా నీ పని ఏందో, నీ పని నెట్ఫ్లిక్స్ చూడడం మీద చూసుకో. ఇంకా జరగకుండా జీవితాన్ని జడప్రాయంగా గడపడం కంటే ఏదో ఒకటి జరిపించడం మంచిదేగా. అది దాంట్లో ఏదైనా చెడు ఉంటే ఉండొచ్చు, మంచిగా ఉంటుందిగా. అందుకే మహానుభావులైన వాళ్ళ తత్వవేత్తలు చెబుతారు, సోమరపోతు కంటే హంతకుండా ఇవన్నీ. ఏ పని చేయకుండా 11 వరకు పడుకుని లేచి 2 మెతుకులేవో మొహం కూడా కడుక్కుని, అది కూడా మొహం కడుక్కుని అన్న స్నానం కూడా చేయకుండా, స్నానం చేసి వచ్చి ఆ డ్రాయర్తోనే కూర్చుని తినేసేసి మళ్ళీ పడుకుని లేచి ఊరికే బయటికి వెళ్ళి వచ్చి బలాదూరు తిరిగొచ్చి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి క్రెడిట్ కార్డులు పెట్టుకుని రాత్రి 8ంటికి వచ్చి మళ్ళీ టీవీ పెట్టి 1 గంటకు పడుకునే సన్నాసి కంటే రోజుకు 2 హత్యలు చేసేవాడిని. వాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు, చురుగ్గా ఉన్నాడు. ఎలాగో వాడికి శిక్ష పడుతుంది, అది వేరే విషయం. ఇప్పుడు పడుకున్నాడు కదా, ఎవరినేం చేయట్లేదు కదా, ఎవరినేం చేయడం సమస్య కదా, వాడి కోసం కూడా వాడు ఏమీ చేయకపోవడం పెద్ద సమస్య. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సంస్కరించవలసింది, అవసరమైతే తీవ్ర చర్య తీసుకోవలసింది వీడి మీదే. ఎందుకంటే ఎంత అంగుళిమాలి లాంటి హంతకుడైనా ఒక్కసారి బుద్ధుడు లాంటి వాడు కనపడి ఉపదేశం చేస్తే వాడు మారతాడు. ఎంత రత్నాకరుడు లాంటి బోయేవాడైనా నారదుడు కనిపించి ఉపదేశం చేస్తే వాడు వాల్మీకి అవుతాడు. ఎంత చెంబల్లోయలో బందిపోట్లైనా లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ లాంటి వాడి యొక్క ఉపదేశానికి లొంగి వాళ్ళు మంచి వాళ్ళు అవుతారు. ఉన్నాయండి చరిత్రలో సందర్భాలు. ఎందుకంటే వాళ్ళు చెడు మార్గంలో చాలా చురుగ్గా ఉన్నారు, మార్గం పక్కన చురుగ్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎవరైనా సరైన విధానంలో చెప్పగలిగితే ఆ బుద్ధి మంచి మార్గంలో కూడా అంతే చురుగ్గా పనిచేస్తుంది. సన్యాసాశ్రమాన్ని స్వీకరించినటువంటి కొందరు మహనీయుల జీవిత చరిత్ర లోపలికి వెళితే వారు చిన్నతనంలో రాజకీయ పార్టీల కార్యకర్తలుగా ఉండి కొట్లాడుకున్నారు, గొడవలు పడ్డారు. వాళ్ళే చెబుతారు ఆ విషయాలు, చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరి ఒకసారికి ఎలా మారిపోయారు అంతే. అది అందులో చురుగ్గా ఉన్నవాడు మారితే ఇందులో కూడా చురుగ్గా ఉంటాడు. ఇందులోనూ చురుకుదనం లేక మొత్తం గడ్డి పరకపాటి చురుకుదనం కూడా లేకుండా గాలి తనంతట తాను వీసినప్పుడు ఊగేపాటి ఓపిక కూడా లేకుండా ముసుగెట్టేసి పడుకుంటాడే వీడు కుటుంబానికి కాదండి, దేశానికి కూడా శత్రువు.